వైట్ డిశ్చార్జ్ ఆర్ తెల్లబట్ట. ఇది మహిళల్లో తరచుగా కనిపించే సమస్య. ఇది సాధారణమా లేక ఏదైనా ఇన్ఫెక్షనా? భయపడాల్సిన అవసరం ఉందా? వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు నార్మల్, ఎప్పుడు చికిత్స అవసరం? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ శ్రీలక్ష్మి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లిఫైడ్ వెల్నెస్. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో వెజైనల్ అండ్ సర్వికల్ గ్లాండ్స్ కొన్ని సెక్రీషన్స్ని ప్రతిరోజు విడుదల చేస్తుంటాయి. ఈ సెక్రీషన్స్ని ల్యూకోరియా ఆర్ వైట్ డిశ్చార్జ్ అని అంటారు. ఈ సెక్రీషన్స్ సైకిల్ మొత్తం ఒకేలాగా ఉండవు. వాటి కలర్, కన్సిస్టెన్సీ అండ్ క్వాంటిటీ అనేది సైకిల్లో ప్రతి దశలో మారుతూ ఉంటుంది. అంటే ఇవి నెలకు ఒకసారి మాత్రమే కాకుండా ప్రతిరోజు వచ్చే సాధారణ శరీర ప్రక్రియలాగా పరిగణించాలి. వెజైనా సెల్ఫ్ క్లీనింగ్ ప్రాసెస్లో భాగంగా ఈ సెక్రీషన్స్ని విడుదల చేస్తుంది. ఈ సెక్రీషన్స్ వెజైనాలో ఉండే డెడ్ సెల్స్, బ్యాక్టీరియాని తొలగిస్తాయి, ఇన్ఫెక్షన్స్ని నివారిస్తాయి. వెజైనాలో లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ అనే హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది వెజైనల్ pHని 3.8 to 4.5 మధ్యలో ఉంచుతుంది. వెజైనల్ సెక్రీషన్స్ లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ గ్రోత్ అండ్ సర్వైవల్కి సపోర్ట్ చేస్తాయి. ఈ విధంగా వెజైనల్ సెక్రీషన్స్ వెజైనల్ pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి, ఇన్ఫెక్షన్స్ని నివారించడానికి దోహదపడతాయి. ఈ సెక్రీషన్స్ వెజైనా లోపలి భాగాన్ని తేమగా ఉంచుతాయి. నడక, వ్యాయామం లేదా సెక్స్ సమయంలో ఘర్షణ తగ్గించడానికి సహాయపడుతుంది. వెజైనల్ సెక్రీషన్స్ ఈస్ట్రోజన్ వంటి హార్మోన్స్ కంట్రోల్లో ఉంటాయి. అందువల్ల ఈ వెజైనల్ సెక్రీషన్స్ విడుదల మెన్స్ట్రువల్ సైకిల్స్, ఓవ్యులేషన్, ప్రెగ్నెన్సీ, మెనోపాజ్ వంటి సమయాల్లో మారుతుంది. ఓవ్యులేషన్ టైంలో ఈ సెక్రీషన్స్ పలుచగా, సాగే గుణం కలిగి స్ట్రెచీగా ఉంటాయి. నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ తెల్లగా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండర్వేర్పై డ్రై అయినప్పుడు చూస్తే కొద్దిగా పసుపు రంగులో కనిపిస్తుంది. నీళ్ళలా పలుచగా లేదా కొద్దిగా మందంగా ఉంటుంది. ఓవ్యులేషన్ టైంలో ఎగ్ వైట్ లాగా ఉంటుంది. ఏ వాసన లేకుండా ఉంటుంది. సాధారణంగా స్వల్పంగా ఉంటుంది, కానీ ఓవ్యులేషన్ టైంలో లేదా ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా ఉండొచ్చు. మంట, దురద, మూత్రం సమయంలో లేదా లైంగిక సమయంలో నొప్పి ఉండదు. నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అవి ఓవ్యులేషన్ అండ్ పీరియడ్స్కి ముందు, ప్రెగ్నెన్సీ సమయంలో, సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగిన తర్వాత, ఇంకా ప్యూబర్టీ దశలో ఎక్కువగా కనిపిస్తుంది. వెజైనల్ డిశ్చార్జ్ తెల్లగా, దుర్వాసన లేకుండా, ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఉంటే అది సాధారణమే. అబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆకుపచ్చ, బూడిద రంగు లేదా గోధుమ రంగులో ఉండడం, పీరియడ్స్ లేనప్పుడు కూడా బ్లడ్తో కలిసి ఉండడం, దుర్వాసన రావడం, పెరుగులాగా మందంగా ఉండడం, ఏ కారణం లేకుండా ఎక్కువగా నీరులాగా రావడం, దురద, మంట, మూత్ర విసర్జన సమయంలో, సెక్స్ సమయంలో నొప్పి, వల్వా చుట్టూ వాపు లేదా ర్యాష్ రావడం, పొట్ట కింద భాగంలో నొప్పి ఉండడం, హఠాత్తుగా వెజైనల్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్కి కారణాలని తెలుసుకుందాం. ఫంగల్, బ్యాక్టీరియల్, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లైక్ గొనోరియా, క్లమీడియా, హెర్పెస్, సర్వైకల్ ప్రాబ్లమ్స్ లైక్ సర్వైకల్ ఎరోషన్, పాలిప్స్, సర్విసైటిస్, ఇంకా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. తగినంత శుభ్రత పాటించకపోవడం, హార్ష్ సోప్స్, డౌచింగ్, సెంటెడ్ ప్రోడక్ట్స్ వాడకం, టైట్గా ఉండే దుస్తులు, అండర్వేర్ ధరించడం,
ఇంకా సర్వైకల్ ఆర్ వెజైనల్ క్యాన్సర్స్లో కూడా దుర్వాసనతో కూడిన బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల్ని తెలుసుకుందాం. ప్రతిరోజు వెజైనల్ ప్రాంతాన్ని శుభ్రమైన గోరువెచ్చని నీటితో మాత్రమే కడగండి. సెంటెడ్ సోప్స్, డౌచెస్ వాడకండి. ఎప్పుడు వెజైనల్ భాగాన్ని ముందు నుండి వెనుక భాగం వైపు క్లీన్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మలద్వారం వద్ద ఉన్న బ్యాక్టీరియా వెజైనా ప్రాంతానికి సోకకుండా ఉంటుంది. వదులుగా ఉండే కాటన్ అండర్వేర్ని మాత్రమే ధరించండి. చెమట పట్టిన బట్టల్ని తొందరగా మార్చండి. పీరియడ్ సమయంలో ప్యాడ్స్ తరచుగా మార్చండి. సెక్స్ సమయంలో కండోమ్ వాడండి. ఆహారంలో ఐరన్, ప్రోబయాటిక్ రిచ్ ఫుడ్స్ లైక్ బటర్ మిల్క్, ఫర్మెంటెడ్ ఫుడ్స్, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. హెల్తీ డైట్, తగినంత నిద్ర, స్ట్రెస్ని నివారించడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోండి. యుకోరియా అనేది సాధారణమైనది, కానీ దుర్గంధం వస్తే, రంగు మారితే లేదా అసౌకర్యం కలిగిస్తే తప్పక డాక్టర్ని సంప్రదించాలి. వైద్య సలహా, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహారం, వదులుగా మరియు సౌకర్యంగా ఉండే దుస్తులు ఇవన్నీ రోగ నివారణలో సహాయపడతాయి. మీ శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు. ముందస్తు జాగ్రత్తలు మంచి ఆరోగ్యానికి దారి తీస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. మరిన్ని ఆరోగ్య సలహాల కోసం సింప్లిఫైడ్ వెల్నెస్ని ఫాలో అవ్వండి.